నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానబ్బా. వెల్కమ్ టు మై ఛానల్. నేను నా షాపింగ్ ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను. ఉగాదికి కొత్త వస్తువు తీసుకోవడం అలవాటే నాకు. ఆ విధంగా ఈరోజు జిఆర్టీకి వచ్చానమాట. ఒక పక్కని కాళ్ళు నొప్పులు అయినా సరే కొనియాలి అనే ఆశ. ఎందుకంటే రోజులు ఆగవని భయం అనమాట. తొందరగా కొనేసుకుని ఎంజాయ్ చేసేయాలనే ఆశ. అయితే నాకు కూడా నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆ వెనకాయ ముందు కూర్చుని అట్లా వీడియో తీయమన్నాను. కొంచెం సరదా ఉంది కానీ హెల్ప్ చేసేవాళ్ళు లేరు కదండి. అయితే ఇదిగో ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో వాళ్ళు చాలా చక్కగా సాధారణంగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించడమే కాకుండా ఏం కావాలని అడుగుతారు. మనం ఏ వెరైటీ కావాలో చెప్తే అటువైపు తీసుకెళ్తారనమాట. అయితే నేను ఇక్కడ 2 పర్పస్ల మీద వచ్చాను. ఆ 2 పర్పస్లు మీకు చెప్పబోతున్నాను. ఇంతవరకు నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, రిక్వెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మయ్య, నేను శోభని, మీకు తెలుసు కదా నా పేరు. సో అదిగో స్కీమ్, ఆ స్కీమ్ కట్టానమాట. ఈ స్కీమ్లో మొదట నేను అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను విశాఖపట్నం జిఆర్టీకి వచ్చానండి. మేము విశాఖపట్నంలో ఉంటాం కాబట్టి విశాఖపట్నం జిఆర్టీ నాకు చాలా చాలా విధాలుగా అలవాటు. ఎందుకంటే నేను చాలా రోజులు బట్టి ఇక్కడ స్కీమ్ కడుతూ చాలా నగలు కొనుక్కున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ మీకు ముందు కూడా అనౌన్స్ చేశాను కదా. అయితే ఈరోజు నేను తీసుకోబోయే నగేంటో చెప్తాను. అయితే ఇక్కడ లైట్ వెయిట్ చక్కని ఎన్నో నగలు ఉన్నాయన్నమాట. లైట్ వెయిట్ అందుబాటు ధరలో. ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే వెండి మీద బంగారం కోటింగ్. అంటే కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎంజాయ్ చేసేస్తాము, బంగారాన్ని మించి ఉంటాయన్నమాట. సరే ఇక్కడికి వచ్చాను. నల్లపూసలు ఇట్లాంటి వెరైటీస్ అన్నీ చూశాను. ఇందులో నాకు ఒక పెద్ద నగ నచ్చింది. కానీ వెండి కదా, ఇంట్లో ఒప్పుకోరు, అయినా చూశాను. మనం మెడలో వెండి వేసుకోవడం చాలా తక్కువ అండి. కానీ చూశాను, మీకు కూడా చూపెడదామని వేసుకుని అక్కడ అయితే నా దుద్దుల దగ్గర అది చూస్తే కొంచెం ఇదిగా అనిపించింది. అయిపోయిందా వెండి నగలు అనే చోటకు వచ్చాక ఇక్కడ చూశాక ఇంకా ఇక్కడ చాలే అనిపించింది అనమాట నాకు. మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను ఇంకో పని కూడా చెయ్యాలన్నమాట. ఆ పని గురించి ముందు వేరే చోటకు వెళ్ళాలి నేను. అందుకని మళ్ళీ వచ్చి ఒకళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాను. ఒక ఫ్రెండ్ వచ్చిందనమాట. తన గురించి మళ్ళీ ఎంట్రన్స్లో ఉంటానన్నానని ఎంట్రన్స్లోనే వెయిట్ చేశాను. తను రావడం, తన కంటి కొనుక్కుందండి. అదే కంటి నేను కూడా కొనుక్కోవాలని ఆశ అనమాట. అందుకోసం వచ్చి మళ్ళీ తనని తీసుకెళ్ళి ఇదిగో ఇది మళ్ళీ చూపెట్టానమ్మా, బాగుందా చూడు అని. తను ఒకటే చెప్పింది, ఎప్పుడైనా వెండి మీద అస్సలు పెట్టకూడదు, బంగారం మీద పెట్టాలి అని. సరే అయినా ఒకసారి అందంగా అలంకరించేసుకున్నాను. ఇప్పుడు కంటి ఈ వెండి తీసుకుని ఆ పక్కన ఇచ్చేసాను. నాకు వెండి మీద నచ్చలేదండి. ఇదండి నేను తీసుకుందాం అనుకున్న నగ. బాగుందా? పైన వేసుకున్నాను చూడండి, అది నగ. దాని దుద్దులు అన్నీ కలిపి వస్తాయన్నమాట. యాంటిక్ డిజైను, చక్కని డిజైను, బాగుంది. రూబీస్ ఉన్నాయి, ఒరిజినల్ రూబీస్ అట. దుద్దులు అవి కూడా ఉన్నాయి. దుద్దులు దీంట్లో ఉన్నాయి కానీ హ్యాంగింగ్లా ఉన్నాయి. ఓన్లీ కంటే చూస్తేనే రేట్ ఎక్కువగా ఉంది. అయినా ఆర్డర్ చూద్దాం అనుకున్నాను. ప్రస్తుతం ఇది ఉంది కదా అనేసి ఇదిగోండి, ఇది కంటే చూసారు కదా. ఇవి దుద్దులు. ఈ దుద్దులు కూడా చాలా బాగున్నాయి కానీ కొంచెం రేట్ ఎక్కువ. అందుకని కిందకు వచ్చేసాను అనమాట. ఆ కంటిని తూకం వేయించానండి. వేయిస్తే అది 35 గ్రాములు ఉందన్నమాట. దుద్దులు కాకుండా 35 గ్రాములు అంటే దగ్గర దగ్గర 3.5 లక్షలు అయిందనమాట. అయితే ప్రస్తుతం బడ్జెట్ అంత కాదు. నేను 50,000లో ఏదో కొనుక్కొని రావాలనుకున్నాను. కిందకు వచ్చి దుద్దులు తీసుకున్నాను అనమాట. ఇది ఆర్డర్ ఇచ్చాను ఆల్రెడీ. ఇవి తీసుకున్నానండి నేను దుద్దులు. ఇక్కడైతే చాలా ఉన్నాయి కూడా. ఇవన్నీ లేదు, ఆ దుద్దులు మాత్రం తీసుకున్నాను అనమాట ఈరోజు. అంత కాకుండా ఇంట్లోనేమో ఒక డైనింగ్ టేబుల్ పాడైంది, దాన్ని కూడా తీసుకోవాలి కదా. అందుకని వచ్చాను. డైనింగ్ టేబుల్ కూడా తీసుకోవాలి ఇంట్లో. అందుకని దుద్దులతో సరిపెట్టేసుకున్నాను అనమాట. మిగతావేమీ కొనలేదు. తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చి కాసేపు బయట కూర్చుని పక్కన ముగ్ధా ఉందనమాట. ముగ్ధాలో శారీ కూడా కొనుక్కొని బయటకు వచ్చానమాట. అప్పటికే కాళ్ళు నొప్పులండి. ఏం చేస్తాం, కాసేపు కూర్చుంటాను అన్నాను, గాలికి అలా కూర్చున్నాను.
ఫ్రెండ్స్ రారండి. మా వాళ్ళంతా పక్క పక్కనే ఉంటారు కానీ రారు. సో, ఇదిగో ముగ్ధ ఎంట్రన్స్ అనమాట. అలా చూసుకొని ఇక బయటకొచ్చేసాను. అయితే ఇంకొకటి నేను ఈ రో ఈ నెలలో ఇంటి దగ్గర కొనవలసింది ఒకటి పడిందండి అర్జెంట్‌గాను. అది చూపెడతాను మీకు. అది పెద్ద వస్తువు కాబట్టి ఇంట్లో అవసరమైన వస్తువు కొత్తది కొన్నాననమాట. మా డైనింగ్ టేబుల్లు గాజుది కదా! అది మొన్న పడిపోయిందనమాట. పడిపోతే ఇంకా అది ఉపయోగం ఉండదు. పైగా అది సేఫ్టీ కూడా కాదనిపించింది. సో, ఎందుకని టేక్ వుడ్ డైనింగ్ టేబుల్ ఆర్డర్ చేశాను. అది తీసుకున్నాననమాట. ఇది సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. మొత్తం ఈ రోజంతా షాపింగ్ అనమాట. నా బడ్జెట్ కూడా అంతా అయిపోయింది. ఈ 4 సీటర్స్ రెక్టాంగిల్‌లో చాలా బావుంది. అంటే 4 కోన్స్ ఉన్న చోట కట్ చేయించాననమాట. ఎందుకంటే కోన్‌గా ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి కట్ చేసి ఈ టేబుల్ తీసుకున్నాననమాట. 4 సీటర్సే. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరమే ఉంటున్నాం. వచ్చిన మహా ఇద్దరొస్తారు. ఇంక అంతకన్నా ఎక్కువ రారు కదా! అందుకని చిన్న టేబులే తీసుకున్నాను. పెద్ద టేబుల్ కాదు. ఎందుకంటే ఆ హాల్ అంతా ఆక్యుపై చేసేస్తుందని. డైనింగ్ టేబుల్ దీని మీద అలంకరణ అయ్యేసరికి చాలా టైం అయిందనమాట. నేను ఆర్డర్ ఇచ్చి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ వచ్చింది ఇంట్లో. మా వారంతా సెట్ చేసేసారు. ఇదండి ఈరోజు నేను షాపింగ్ చేసిన పని. అందరికీ హ్యాపీ ఉగాదండి. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీ అందరూ నాలాగే కొత్త కొత్త వస్తువులతో ఆనందంగా ఉండాలని చెప్పుకుంటూ మీ శోభ. నమస్తే అండి అందరికీ.